హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగాలు, కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అన్నీ ఒకసారి కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నూనెలో బాగా వేగాలి. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, దాన్ని కూడా బాగా కలుపుకుందాం. తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను. చాలా సింపుల్ అయిన పలావ్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు కనుక స్వీట్ కార్న్ కాకుండా మామూలు కార్న్ యూజ్ చేస్తే కనుక అవి ఒక 50% ఉడకపెట్టుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. దానికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా అందులో వేస్తున్నాను. ఈ పలావ్ వండుకోవడానికి బాస్మతి రైస్ బాగా నానితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కనుక ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మన వేడి వేడి స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయిపోతుంది.
ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు స్వీట్ కార్న్ ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో అన్నం ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పొడిలాడింది. కానీ విజిల్స్ అయిపోగానే ప్రెషర్ పోగానే తీయద్దు. ఒక 10 minutes వదిలేసిన తర్వాత మూత తీయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.